ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, నీ యొక్క ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో దేవాతి దేవుణ్ణి నువ్వు వెంబడిస్తున్నప్పుడు సాతాను అనేక మారులు నిన్ను బలహీనపరుస్తాడండి. నువ్వు ఈరోజు శోధనల గుండా వెళ్తున్నావా, బాధల గుండా వెళ్తున్నావా? అయితే దేవునిలో ఎదగటానికి, విశ్వాసంలో బలపడటానికి శోధనలే కారణమండి. మరి పరిశుద్ధ లేఖనాలలో ఎంతోమంది భక్తులు వారి యొక్క జీవితాలను మనము చదివినట్లయితే శోధనలను ఆశీర్వాదములుగా వారు మార్చుకున్నారండి. వారి జీవితాలు ఈరోజు మనకి మాదిరికరంగా నిలిచాయి. అబ్రహాము, మోషే, దావీదు, యోసేపు, ఇలా ఎంతోమంది ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా వెనుతిరగక దేవుని యందు విశ్వాసముతో ముందుకెళ్ళారండి. నీ పట్ల కూడా దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక ఉద్దేశముతో ఆయన నిన్ను రూపించాడు. నీవు గనక దేవుని యొక్క మాటకు లోబడితే, ఆయన మాట ప్రకారముగా జీవిస్తే నీకు జీవ కిరీటాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడండి. శ్రమైనా, శోధనైనా అంతము వరకు గనక నువ్వు సహిస్తే, స్థిరముగా ఉంటే గొప్ప బహుమానాన్ని నువ్వు పొందుకుంటావు. ఇప్పుడు నువ్వు శోధనలో ఉన్నా సరే, దాని వెనక దేవుని యొక్క ఆశీర్వాదము ఉన్నది అని చెప్పి ఆనందించాలి. ఎందుకంటే శోధన సమయంలో దేవుడు నీతోనే ఉంటాడు. ఆయన నీతో లేడని కాకుండా ఖచ్చితంగా నా దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పి శోధనలో నువ్వు నిలబడగలవో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకో. పరిశుద్ధ లేఖనాలలో మరి ఇశ్రాయేలు ప్రజలకు శోధన, శ్రమ వచ్చింది. మరి వారు యుద్ధం చేస్తున్న సమయాలలో మరి యెహోషువ ప్రార్థన చేస్తే దేవాతి దేవుడు సూర్యచంద్ర నక్షత్రములను ఆపివేశాడండి. అక్కడ అంతటి శక్తి ఎలా వచ్చింది? విశ్వాసమే. నా దేవుడు ఖచ్చితంగా కార్యము జరిగిస్తాడని యెహోషువ దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసమే స్థిరమైనది. మరి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిలోకి వెళ్ళటానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. వారికి ఒక విశ్వాసము, వారికి ఒక నమ్మకం ఉంది. ఏమిటంటే వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు కనుక ఎప్పటికీ కూడా వారి యొక్క చేతిని ఆయన విడువడు అన్నటువంటి విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి వారి యొక్క విశ్వాస జీవితాన్ని చూసిన దేవుడు ఆ అగ్నిగుండములో నుండి వారిని తప్పించాడండి. ఆ అగ్నిలోనికి మరి వెళ్ళినా సరే కనీసము వారి యొక్క వస్త్రపు చెంగుకున్నటువంటి ఆ దారపు పోగు కూడా కాలిపోలేదు. అంత గొప్ప కార్యము చేశాడు. ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో కార్యములు చూడాలని ఆశపడుచున్నావా? మేలులను పొందుకోవాలని ఎదురు చూస్తున్నావా? అయితే విశ్వాసముంచు, దేవుని యందు విశ్వాసముంచి ఎదురుచూడు. నువ్వు కోరుకున్న దానికన్నా, నువ్వు ఆశించిన దానికన్నా కూడా గొప్ప మేలులను, ఆశీర్వాదములను నువ్వు నీ జీవితంలో చూస్తావు. మరి దానియేలు సింహాల గుహలోనికి వెళ్ళటానికి కూడా సిద్ధపడ్డాడు. ఆ సింహములు ఏమీ చేయలేవని దానియేలుకి తెలుసు. ఎందుకంటే తను ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు, ఉన్నతుడు, ఆయన గొప్ప మహోపకార్యములు చేయవాడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదన్నటువంటి విషయము దానియేలుకు తెలుసు. కాబట్టే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆ సింహాల బోనులో నుంచి తప్పించబడ్డాడు. ఇంకొక విషయం ఏమిటంటే, ఎవరైతే దానియేలుని సంహరించాలని చూశారో వాళ్ళే ఆ సింహాలకి ఆహారంగా అయిపోయారండి. నీ గొప్ప కార్యాలు చేసేవాడు. ఈరోజు నువ్వు శ్రమలు వస్తున్నాయని, బాధలు వస్తున్నాయని, నీ శ్రమను బట్టి, బాధను బట్టి భయపడుతూ దిగులు చెందుతున్నావా? వేదన పడుతున్నావా? ఎందుకు దిగులు చెందటము? ఎందుకు వేదన పడటము? లోకాన్ని జయించిన దేవుడు మనకున్నాడు. సర్వస్వాన్ని జయించి తన కృపచేత నడిపించిన దేవాది దేవుడు మనకున్నాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా సహిస్తూ, ఎస్, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నేను పడుతున్న ఈ బాధలో నుంచి నన్ను తప్పిస్తాడు, నాకు విడుదల కలిగిస్తాడని విశ్వాసం ఉంచుదాం. క్రియలు లేని విశ్వాసము మృతము కదండి. కాబట్టి ప్రార్థన చేస్తూ దేవుడు చేయబోయే గొప్ప
గొప్ప కార్యముల కొరకు ఎదురు చూద్దాం. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అటువంటి విశ్వాసము నువ్వు నేను కలిగి ఉందాము. నేను ఖచ్చితంగా ఈ శ్రమలో నుంచి, ఈ బాధల నుంచి నేను తప్పించబడతాను, ఈ ఇరుకుల్లో నుంచి నేను విడుదల పొందుకుంటాను, నాకు ఎదురవుతున్న ఈ యొక్క బాధ కొంతకాలమే అని దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మిక కలిగి దేవుని సన్నిధిలో ఆత్మీయ స్థితిలో ఎదిగే వారముగా ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమపూర్ణుడా, శ్రేష్టమైన కృపగలిగిన ఉన్నతమైన నామమునకై మీకే స్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుచున్నాము తండ్రి. అవునయ్యా, లోకమును జయించిన విజయము మా విశ్వాసమే అని సెలవిస్తున్నావు. విశ్వాసము లేకుండా నీకు ఇష్టలైండుట అసాధ్యము తండ్రి. మేము మా యొక్క విశ్వాస జీవితంలో దిగజారిపోయి ఉన్నామేమో, పడిపోయి ఉన్నామేమో. ఒకసారి మమ్మల్ని మేము సరిచూసుకొని మా శోధనలలో, బాధలలో, ఇరుకులలో, శ్రమలలో మేము దిగులు చెందకుండా, వేదన పడకుండా, నీ యందు నమ్మిక కలిగి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి మీలో ఎదిగే భాగ్యమును, మీలో బలపరచబడే కృపను నాకు, మాకు, ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాలను దీవించండి. వారు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నుంచి విడుదల మీరు దయచేయండి. ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి తప్పించి ఆరోగ్యంను, స్వస్థతను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. వారు చేస్తున్న వ్యాపారాల వృద్ధిని, అభివృద్ధిని మీరు కలిగించండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానమును, తెలివిని, వివేచనను మీరు దయచేసి బిడ్డల చుట్టూ కాపుదలు అనుగ్రహించి నడిపించి కృప చూపించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడయుండి నడిపించు.